యేసు నామములో మరి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరి ఏదైతే దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నారో అది మనందరికీ జీవితానికి పని రావాలని, మనకు అర్థమవ్వాలని, దాన్ని పాటించాలని ఉపదేశం అడ్డగింపచేసే ప్రయత్నం చేసే సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామంలో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రి అయిన మీకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమెన్. సంపూర్ణత విన్నారా? పరిపూర్ణత, సంపూర్ణత అంటే ఏంటి? పూర్తిగా అన్ని నిండి ఉండేది కదా. ఇంగ్లీష్లో దాని రెండు పదాలు వాడతారు. ఒకటి పర్ఫెక్షన్ అనేది ఒకటి వాడతారు పరిపూర్ణత అనడానికి. ఫుల్నెస్ అనే దీనికి సంపూర్ణత అంటారు. ఏమంటారు? సంపూర్ణత, ఫుల్నెస్. ఇప్పుడు మనకి ఈరోజు దేవుడు ఇచ్చింది ఫుల్నెస్ ఇన్ క్రైస్ట్. ఏంటి? యేసయ్యలో సంపూర్ణత, యేసయ్యలో సంపూర్ణత ఉంది అనేది. దేవుడు తండ్రిని దేవుడు సంపూర్ణత ఇచ్చింది యేసయ్యలో. ఎవరికి? మనకే. యేసయ్యను అలా పంపించారు ఆయన. యేసయ్యను పంపించేటప్పుడే యేసయ్యలో సంపూర్ణతను పెట్టి పంపించారు, మామూలుగా పంపించాల. మీకు ఈ పదం కొత్తగా అనిపించవచ్చు కొంతమంది తప్ప. యేసయ్యలో సంపూర్ణత అంటే మనగేంటి కదా. యేసయ్యలో సంపూర్ణత అంటే మనగేంటి? ముందుగా ఒక వచనం చదువుకుందాం. చదువుకుని ఆ తర్వాత మన వాక్య భాగం వెళ్దాం. ఆదికాండం 32, ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనంలో చివరి భాగం. ఆదికాండంలో 32వ అధ్యాయంలో 29 రెండవ భాగం చదవగలరా? ఎవరన్నా మైక్ తీసి చదవండి గట్టిగా. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతువని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. అతనిని ఆశీర్వదించెను. అది మనకు కావాల్సింది. అర్థమైందా? అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఓకే, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకరు ఆశీర్వాదం పొందిన వాళ్ళు, ఇంకొకరు ఆశీర్వాదం ఇచ్చిన వాళ్ళు కదా. ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు ఒకటి దేవుని సంబంధైనా అయి ఉండాలి, లేకపోతే దేవుడైనా అయి ఉండాలి కదా. ఆశీర్వాదం ఎవరు ఇవ్వాలి? ఒకటి దేవుని సంబంధైనా అయి ఉండాలి, లేకపోతే దేవుడైనా అయి ఉండాలి. ఇక్కడ ఈ కథ చూస్తే, దీని ముందు 10 వచనములు చూస్తే, ఈ ఆదికాండం 32వ అధ్యాయం ఉంది కదా, దీనిలో చూస్తే ఆ కథ మనకు అందరికీ తెలుసు. నేను చెప్పగానే అదే అంటారు మీరు. కథ ఏంటంటే యాకోబును తెలుగులో ఏమంటారు? ఏసావు. యాకోబు ఏసావు ఎవరు? వీళ్ళు అన్నదమ్ములు కదా. అన్నదమ్ములేనా? ఓకే. ఇప్పుడు యాకోబు అన్నని మోసం చేశాడు కదా. చేశాడా లేదా? ఏం చేశాడు? అన్నకి రావాల్సిన ఆశీర్వాదంను తండ్రి దగ్గర నుంచి దొంగిలించాడు. అంతేనా? అమ్మ కూడా సపోర్ట్ చేసింది. కరెక్టేనా? ఆ కథ మీకు తెలుసు. ఇది ముందు జరిగింది. ఇప్పుడు ఈ 32వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, ఏసావు వచ్చేసి యాకోబు ఎక్కడున్నాడో అక్కడికి చాలా మందితో దండెత్తు వచ్చినట్టు వస్తాడు. ఈ విషయం యాకోబుకి తెలుసు. యాకోబు భయపడిపోతాడు. ముందు మనం మోసం చేసాం, అందుకని మన అన్న మనను చంపడానికి వస్తున్నాడు అని చెప్పేసి భయపడిపోయి, కోపంగా వస్తున్నాడు అని చెప్పేసి భయపడిపోయి చాలా బహుమానములు పంపిస్తాడు. బ్యాచ్ పంపిస్తాడు. మొదటి బ్యాచ్, రెండవ బ్యాచ్, మూడవ బ్యాచ్ అని బ్యాచ్గా ఏం చేస్తాడు? బహుమానములు పంపిస్తాడు. బహుమానములు పంపించి వీడి తర్వాత అంటే యాకోబు చివరిలో అందరినీ పంపించిన తర్వాత, బహుమానాన్ని పంపించిన తర్వాత తనతో ఉన్న కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు కూడా పంపించేస్తాడు. యాకోబు పంపించుంటారు. ఇప్పుడు తన మాత్రం ఉంటాడు. అర్థమైందా? ఇది వాతావరణం. తన మాత్రం ఉండేటప్పుడు ఒక వ్యక్తి వస్తాడు అనమాట. తన గూడారం లోపలికి ఒక వ్యక్తి
వస్తాడు. తన గుడారం లోపల ఓ వ్యక్తి వచ్చేటప్పుడు అప్పుడు ఈ వ్యక్తే ఎవరైతే గుడారం లోపల వచ్చారో ఆ వ్యక్తి యాకోబును ఆశీర్వదించే వరకు యాకోబు వదలడు. అదే ఇప్పుడు మనం చదివింది. ఆ వ్యక్తి యాకోబును ఆశీర్వదించే వరకు యాకోబు అతను వదలడు, పెనుగులాడుతాడు. ఎంతవరకు తెలుసా? రాత్రి అంతా అంటే ముందు రోజు చీకటి పడ ముందు ఆ వ్యక్తి వస్తే ఉదయం తెల్లవారుజాము వరకు ఆ వ్యక్తిని యాకోబు వదలడు. మాట్లాడుతూ అది దేవుడే అని అర్థమై ఉంటది. ఏంటి? యాకోబుకు వచ్చిన వ్యక్తి దేవుడే అని అర్థమయ్యి వదలడు. నన్ను ఆశీర్వదించకుండా నేను వదలను. మీరు చదివి చూడండి, చాలా బాగుంటది ఇది. నేను వదలనంటే చివరిలో 32వ అధ్యాయంలో 29వ వచనంలో చివరి భాగంలో తనని ఆశీర్వదించాను అనుంది. ఉందా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు దేవునితో ఎలా ఉన్నాయి? సాయంత్రకాల సమయంలో ఒక వ్యక్తి యాకోబు దగ్గర వస్తే ఉదయం తెల్లవారుజాము వరకు అది దేవుడిని తెలిసిన తర్వాత ఆశీర్వదించకుండా వదలలేదు. అర్థమైందా మీకు? దేవుడు ఎలా అంటే వెళ్ళిపోయిండొచ్చు కదా. దేవుడు ఎంత సమయం కావాలి? ఎలా అంటే వెళ్ళిపోయిండొచ్చు కదా. మరి ఇక్కడ వచనం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే యాకోబు అనుమతిస్తే గాని దేవుడు వెళ్ళ. అదే కదా మనం చెప్తుంది ఆ వాక్యం, వచనం. అంటే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఒక్కసారి మనం ఆహ్వానించిన తర్వాత వచ్చేస్తే మనం పొమ్మట్టే గాని ఆయన పోయే వ్యక్తి అయితే కాదు అని ఆ వచనం చెప్తుంది. ఇప్పుడు దేవుడు వెళ్ళాలంటే వెళ్ళిపోయింది వచ్చే దేవుడికి పని పాటు ఉండదా? మొత్తం ప్రపంచం అంటే లోకం మాత్రం కాదు, మొత్తం కోటాను కోటి ఈ సృష్టిలో ఉండే ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. అన్నిట్లో ఎంతో పని ఉండొచ్చు దేవునికి కదా. మరి ఒక్క భక్తుని కోసం, యాకోబును ఒక్క భక్తుని కోసం ఆ భక్తుడు వెళ్ళలేదంటే దేవుడు నన్ను వెళ్ళనివ్వు అంటున్నాడంటే దేవుడు ఎందుకు యాకోబు దగ్గర అడగాలి? నన్ను వెళ్ళనివ్వని ఎందుకు అడగాలి? ఎంత గొప్ప దేవుడై ఉండాలి. అదే సమయంలో ఎంత తగ్గింపు స్వభావం ఆ దేవుడి ఉంది ఒక భక్తుని కోసం. నన్ను వెళ్ళనివ్వంటే వెళ్ళనివ్వలా. చివరికి యాకోబు నన్ను ఆశీర్వదించగాని నేను వదలనంటే ఆ సంబంధం ఎలా ఉంది చూసారా? ఒకవైపు దేవుడు వెళ్ళిండొచ్చు, ఇంకోవైపు యాకోబు దేవుడిని తెలిసి కూడా నేను నిన్ను వదలని చెప్తున్నాడు. అంటే ఆ సంబంధాలు చూడండి. నేను అది మాట్లాడుతున్నా. ఆ వచనం మనం మాట్లాడే సంబంధాలు చూడండి కదా. అది ఇప్పుడు బైబిల్లో ఇంకొక ఉదాహరణ చూసుకుందాం. బైబిల్లో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో దాని ఇంకొక ఉదాహరణ చూసుకుంటాం. ఎక్కడ చూసుకుందాం అంటే లూకా 2:19. లూకా 2వ అధ్యాయంలో 19వ వచనం ఏంటి? చదవండి, గట్టిగా చదవాలి. లూకా 2:19. అయితే మరియా ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసుకొనొచ్చు భద్రం చేసుకొనెను. అంతటా ఆమేన్. ఏ మాటలు? వచనం ఏం చెప్తుంది? అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. ఇప్పుడు ఈ మరియా యేసు ప్రభువుకు తల్లిగా ఉన్న మరియా. అర్థమైందా? ఈ వాతావరణం ఏంటంటే రోమా చక్రవర్తి వాళ్ళు రోమా సామ్రాజ్యం కదా, మొట్టమొదటిగా సెన్సస్ తీసుకుంటున్నారు. జనాభా లెక్క పెడతారు కదా. ఆ సెన్సస్ తీసుకుంటే ఇప్పుడు ఇంకా యోసేపును మరియాను పెళ్లి జరగల. మరి వీళ్ళు ఎక్కడ పుట్టి పెరిగి ఉన్నారో అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళి జనాభా లెక్క ఇవ్వాలి. మరి యోసేపు మరియాను తీసుకుని మరియా ఇప్పుడు కడుపుతో ఉంది అంటే యేసయ్య రూపంలో ఉన్నారనమాట. ఇంకా పెళ్లి కాలేదు. అర్థమైందా? ఇప్పుడు యేసయ్య శిశువుగా రూపంలో ఉంటే ఇప్పుడు మరియాను తీసుకుని బెత్లెహేముకి వెళ్ళాలి.
ఎక్కడ వెళ్ళాలి? బెత్లెహేం. ఎందుకంటే యోసేపు పుట్టింది ఉన్న ఊరు బెత్లెహేం కాబట్టి అక్కడ వెళ్ళి జొన్నపాలు ఎక్కవాలి. తీసుకెళ్ళిపోయారన్నమాట. తీసుకెళ్ళిపోతే అక్కడ శిశువు యేసయ్య పుడతారు. పుట్టిన తర్వాత అక్కడ ఆకాశం నుంచి, పరలోకం నుంచి దేవదూతలు దిగి వస్తారు. దేవదూతలు దిగి వచ్చి గొర్రెలు మేపుతారే వాళ్ళ దగ్గర వచ్చి చెప్తారు. ఏం చెప్తారు? మీరు అన్ని చదవండి, ఈ అధ్యాయం చదవండి, తెలుస్తుంది. గొర్రెల కాపరులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర దిగి వచ్చేటప్పుడు వాళ్ళు భయపడతారు. గొర్రె కాపరులు అంటే వెలుగు భయంకరంగా ఉంటది, భయపడతారు. అప్పుడు దేవదూతలు చెప్తారు, మీరేం భయపడద్దు, నేను ఒక మంచి వార్త చెప్పడానికి, ఏంటి మంచి మాట చెప్పడానికి మేము వచ్చాం, దిగి వచ్చాం అని చెప్పేసి చెప్తారు. మీకు మీ మధ్యలో రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్తారనమాట. అర్థమైందా? చెప్పేసి వాళ్ళు పాటలతో అన్ని పాడుతూ వాళ్ళు వెళ్తుంటారు. ఇది ఉదయం రాగానే, తెల్లవారుజామున రాగానే ఈ గొర్రెల కాపర్లకు చాలా సంతోషం అయిపోతుంది. మనకి రక్షకుడు వచ్చాడు అని చెప్పేసి ఏం చేస్తారు? బయలుదేరి వాళ్ళు ఏదైతే చెప్పారంటే దేవతలు చెప్పింటారు అనమాట. కొన్ని గుర్తులు చెప్పింటారు. ఆ గుర్తులు పట్టుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అక్కడ శిశువు పుట్టింటారు, యేసయ్య పుట్టింటారు అనమాట. అక్కడ చూసి వాళ్ళు ఆశీర్వదించి అన్ని చేసి దేవదూతలు పంచుకునే విషయంలో అన్ని అక్కడ చెప్తారు. చెప్పేటప్పుడు మరియ వింటదా వినదా? అంటే మరియ కడుపులో పుట్టింది రక్షకుడు అని మరియకు దాని ముందు తెలుసా తెలియదా? దాని ముందే తెలుసు. ఎలా తెలుసు? గేబ్రియల్, దేవదూత గేబ్రియల్ వచ్చి చెప్తాడు కదా, చెప్పేటప్పుడు అప్పటి నుంచే తెలుసు. మరి తెలిసినా గాని మరి ఇంకొక సాక్ష్యముగా మరీ దేవదూతలు వచ్చి ఇలా గొర్రెల కాపరి వచ్చి చెప్పేసి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి పంచుకున్న ఈ విషయం ఉన్నాయి కదా, ఇవన్నీ పెట్టుకుని ఈ మాటలను, ఇదే ఇప్పుడు చదివిన అవసరం, ఇంకోసారి చదవండి. ఈ మాటలను మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. ఈ మాటలన్నీ ఓకే. ఇప్పుడు మరియ ఏం చేసింది తెలుసా? ఇవన్నీ విన్న తర్వాత ఫస్ట్ తన గుర్తులో పెట్టుకునింది. తన గుర్తులో పెట్టుకునింది కదా ఈ మాటలన్నీ. రెండవది తన ఏం చేసింది? తనకి ఈ విషయాలు చాలా నచ్చినట్టుగా, అఫెక్షనేట్ గా ఉండింది కదా. ఎందుకంటే రక్షకుడు తన కడుపులో పుట్టి ఉన్నాడు. లోకరక్షకుడు, మామూలు రక్షకుడు కాదా, లోకరక్షకుడు తన కడుపులో. తర్వాత ఇవన్నీ హృదయంలో దాచుకునింది. ముందుగా దీని అవగాహన తెచ్చుకునింది. ఏమేమి జరుగుతుంది అవగాహన తెచ్చుకునింది. ఎందుకంటే కంటార చూస్తుంది, చెవులార వింటుంది. తర్వాత హృదయంలో పెట్టుకుని తలపోసుకుంది, హృదయంలో పెట్టుకునింది. మూడవది ఏం చేస్తుందంటే అర్థం చేసుకునింది. తన జీవితంలో ఏమి జరుగుతుందని అర్థం చేసుకునింది. ఈ మూడు విషయములు ఈ వచనంలో ఉంది. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? రెండు ఉదాహరణలు చూస్తున్నాం. ఒకటి యాకోబు. దేవుడు తన దగ్గర వచ్చారు. వచ్చిన తర్వాత తనకేమి కావాలో అది తీసుకునేంత వరకు దేవుణ్ణి వెళ్ళనివ్వాల. ఇది ఒక విషయం, ఒక సైడ్. ఇంకో సైడ్ మరియ జీవితంలో ఏమేమి జరుగుతుందో దాన్ని ఆవిడ ఏం చేస్తుంది? ముందుగా ఏమేమి జరుగుతుందని అవగాహన. దేవునికి సంబంధించిన విషయంలో మనం మాట్లాడేది దేవునికి సంబంధించిన విషయంలో, లోక సంబంధించిన విషయంలో కాదు. ఇప్పుడు మరియ తన జీవితంలో ఏమేమి జరుగుతుందో అవన్నీ అవగాహన తెచ్చుకునింది. దాని తర్వాత హృదయంలో తలపోసుకుంది, హృదయంలో పెట్టుకునింది. దాని తర్వాత ఏం చేసింది? అర్థం చేసుకుంటుంది. తన జీవితంలో ఏమేమి జరుగుతుందని అర్థం చేసుకుంటుంది. మరి ఈరోజు మన విశ్వాస జీవితంలో ఉన్నాం. మనం దేవునితో అలాంటి సంబంధములు కలిగి ఉన్నామా? ఆలోచన చేయాలి. దేవునితో అలాంటి సంబంధములు కలిగి ఉన్నామా? మన జీవితంలో దేవుడు ఉన్నాడు కదా, ఉన్నారా లేదా? మన జీవితంలో దేవుడు ఉన్నారని అనుకునే మన మారు మనసు పొంది ఏం చేస్తున్నాం? రెగ్యులర్గా సంఘముకి రావాలా కానీ, వచ్చేది కానీ, వాక్యం చదివేది కానీ, పాటలు ప్రాక్టీస్ చేసేది కానీ, ప్రార్థన చేసేది కానీ, బల్ల పాల్గొంపులు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? దేవుడు మన జీవితంలో ఉన్నారు అని. మరి యాకోబు జీవితంలో దేవుడు ఉన్నట్టుగా, మరియ జీవితంలో దేవుని విషయంలో ఉన్నట్టుగా మన జీవితంలో ఉన్నాయా? మన అలా ఉన్నామా?
మనం అలా పెట్టుకున్నామా? మన సంబంధం దేవుడితో అలాంటి సంబంధం కలిగి ఉందా అనేది. అందుకని ఈరోజు దేవుడు ఈ మాట మనకి తీసుకొస్తున్నారు కాబట్టి, ఈరోజు దేవుడు సంబంధమైన ఆ మాటలు, ఆ తలంపులన్నీ మనం ఏం చేసుకోవాలి? మరియ ఏం చేసిందో అలాగే మనం కూడా చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో ఒక రీతిలో ఒకటి మనం ఫీల్ అయి ఉంటాం. దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ ఉంటది. లేకపోతే మనకి తెలిసి ఉంటది. లేకపోతే మనం నమ్మి ఉంటాం. ఏదో ఒకటి దేవునికి సంబంధించిన విషయములు మన జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అలా జరిగేటప్పుడు యాకోబు జీవితంలో అదే జరిగింది. మరియ జీవితంలో అదే జరిగింది. మరి వాళ్ళు చేసిన పని ఏంటి? మనం చేయని పని ఏంటి? మనం చేయని పని ఏంటి? మన జీవితంలో దేవుడికి సంబంధించిన పనులు ఏమేమి జరుగుతుందో దాని అవగాహన ముందుకు తెచ్చుకోవాలి. రెండవది ఏం చేయాలి? హృదయంలో తలపోసుకోవాలి. మూడవది ఏం చేయాలి? దాని గురించిన మన జీవితంలో దేవునికి సంబంధించిన ఏమి విషయములు జరుగుతుంది అని తెలియాలి. యాకోబుకు తెలిసింది కాబట్టి దేవుని వదల్లా. నన్ను ఆశీర్వదించగా నిన్ను నేను వదలను అన్నాడు. ఈరోజు దేవుడు మీ గదిలో వస్తే, అంటే మీ మనసులో వస్తే, మీరు అలాంటి ప్రశ్న అడగగలరా? నన్ను ఆశీర్వదించి నిన్ను వదలను అని చెప్పగలరా? ఆలోచన చేయండి. పోనీ అలా లేకపోయినా మరియ జీవితంలో జరిగినట్టుగా ఏదైతే దేవునికి సంబంధించిన విషయం ఉన్నాయో దానన్ని అవగాహన తెచ్చుకుని, హృదయంలో తలపోసుకుని, తర్వాత నా జీవితంలో దేవునికి సంబంధించిన విషయంలో ఏమేమి జరుగుతుంది అనే ఒక అండర్స్టాండింగ్ వచ్చి జీవిస్తున్నావా? చాలా చాలా ఇంపార్టెంట్. అది ఉంటే ఈ మూడు జరిగితే మనం మరియలాగా అలాగే యాకోబులాగా దేవుని వదలం. ఇప్పుడు యాకోబు జీవితంలో దేవుణ్ణి నిజంగానే వదల్లా. భౌతికంగానే ఫిజికల్ గా దేవుణ్ణి వదల్లా. దేవుడు వస్తే నన్ను ఆశీర్వదించడం నిన్ను వదలను అని చెప్పేశారు. మరి ఏం చేసింది? దేవుని తలంపులను హృదయంలో మూసివేసుకునింది కదా. పట్టుకునింది హృదయంలో. పట్టుకుని తర్వాత ఇంగ్లీష్ ఇంకోటి ఉంది, పాండరింగ్ దెమ్ అని చెప్పేసి. అంటే దాని గురించిన అవగాహన తెచ్చుకుని నా జీవితంలో ఏం జరుగుతుందో దాని లోపల దేవునితో జీవిస్తుంది. అలాంటి జీవితం కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. అప్పుడు మన హృదయంలో ఇప్పుడు ఒక స్త్రీ ఒక అధిక క్రయధనం ఉన్న ఒక ఏమంటారు పెర్ఫ్యూమ్, దాని ఏమంటారు తెలుగులో? అలబాస్టర్ అని ఉంటుంది. అత్తరా ఒక్కరి తెలుగు రాదు. తెలుగు సంఘంలో ఒక్కరి తెలుగు రాదు. అలబాస్టర్ బాక్స్ అని చెప్తాం కదా. ఒక స్త్రీ వచ్చి సో ఇక్కడ మనం పోసేది మన హృదయమును. ఏసయ్య కాళ్ళలో మేకులు కొట్టారు కదా. మన హృదయం అక్కడ పోయాలి. మన హృదయం ప్రేమను అక్కడ పోయాలి. అర్థమైందా? అలా దేవుని సంబంధులై మనం ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత జీవితంలో ఏమి జరుగుతుందో ఆ అవగాహన చాలా స్ట్రాంగ్ గా తెచ్చుకుని దాంట్లోనూ జీవించాలి. దేవుని తలంపులతో దేవుని సంబంధమైన విషయములతోనే మనం ఏం చేయాలి? జీవించాలి. అలా జీవించాలి అనేటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉండే వాక్యములు అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? మెడిటేట్, ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసేటప్పుడు ఆటోమేటిక్గా లోపల దేవుని తలంపులు, దేవునికి సంబంధించిన విషయములు వెళ్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు యాకోబు దేవుని చూశాడు. యాకోబు దేవుని చూసి మీరు ఆ 32వ ఆదికాండం 32వ అధ్యాయం చదివి చూడండి, మీకు తెలుస్తుంది. భయపడతాడు. నేను దేవుని చూశాను, నేను బతుకుతానా ఏమో అని భయపడతాడు. అక్కడ నేను దేవుని ముఖాముఖి చూశాను, నేను ఇంకా బతుకుతానో ఏమో అనేది. మనకి యాకోబులాగా దేవుని ముఖాముఖి చూడలా. మరియలాగా బాగా అర్థం చేసుకోండి. మరియలాగా దేవునికి సంబంధించిన విషయములు మన ముందు ఏమి జరగల. మరి కడుపులో యేసయ్య పుట్టాడు కదా, రక్షకుడు పుట్టాడు, మరి కంటి ముందు జరిగింది. మరి అలాంటి జీవితం మనకు లేదు. మరి ఎలాంటి జీవితం మనకు ఉందంటే, ఈరోజు ఎవరైతే పరిశుద్ధ గ్రంథంలో ఉండే మాటలు, వాక్యములు, వచనములు చదువుతారో, ధ్యానం చేస్తారో అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఈ మాట వినింటారు. మీరు బైబిల్ చదివితే బైబిల్ మిమ్మల్ని చదువుతుంది అని చెప్పే మాటలు మీరు అందరూ వినింటారు. విన్నారా లేదా? మీరు సరైన సంఘంలో మీరు
ఎదిగుంటే పరిశుద్ధ గ్రంథం మనం చదివితే పరిశుద్ధ గ్రంథం మనల్ని చదువుతాయి అని చెప్తారు. దానికి ఏం అర్థం అంటే, పరిశుద్ధ గ్రంథం ఉండే వచనములు మనం చదువుతుంటే మన జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాము అనేది గ్రంథమే మనకు చెప్తుంది అనమాట. అర్థమైందా మీకు? అంటే యేసయ్యలో మనం ఎక్కడ నిలిచి ఉన్నాం అనేది గ్రంథం మనకు చెప్తుంది. ఇప్పుడు మనం మాట్లాడే ఈ విషయం కూడా ఈరోజు బైబిల్ గ్రంథం మనం ధ్యానం చేస్తే ఆ ప్రతి పదం మనతో మాట్లాడుతుంది. అంటే లోపల ప్రార్థన చేసి యేసయ్యని దేవుడిగా అంగీకరించిన వాళ్ళు గ్రంథం చదివితే ప్రతి పదం మీతో మాట్లాడుతుందంటే ప్రతి పదము వచ్చేసి జీవం ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేట ఉదాహరణ చెప్తా. ఎంతమంది ఇక్కడ నావల్స్ చదివిన కథలు చదివిన అలవాటు ఉంది? కథ పుస్తకాలు ఉన్నాయి కదా, ఎవరు చదవలేదు? అందరూ చదివింటాం కదా. ఇప్పుడు కథలు చదివేటప్పుడు దాని లోపల దూరిపోతాం కదా. అంటే అక్కడ పదాలు ఉంటుంది. ఈ పదాలు చదవను మనకు అక్కడ సినిమా రన్ అవుతుంటుంది. అయిందా లేదా? అందరి అయింది. మరి అది అయిన తర్వాత దాంతో అయిపోయింది, అంతే. చదివాము, దాంతో అయిపోయింది. ఆ పుస్తకం తీసి పడేస్తాం, మర్చిపోతాం. పరిశుద్ధ గ్రంథం చదివితే ఏమవుతుందో తెలుసా మీకు? ఏం చెప్పాలో నాకు సరిగ్గా తెలుగు రావట్లేదు. మీ రక్త కణాలు ఉన్నాయా? కరెక్ట్ రక్త కణాలు అనేది రక్త కణాలు ఉన్నాయా? ప్రతి కణాల రూపంలో వెళ్ళిపోతాయి ఆ పదాలు. ప్రతి దాంట్లో వెళ్ళి పనిచేస్తుంది. మామూలుగా పనిచేయదు. ఒకసారి పనిచేసి ఆగిపోతే పని చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి మీరు చదివితే ఆ వచనం మీ జీవితం అంతా పనిచేస్తూనే ఉంటుంది. మీ లోపల అన్ని చిన్న చిన్న నరాలు, పెద్ద పెద్ద నరాలు, అన్ని నరాలు పనిచేస్తుంది. నరాలు పనిచేస్తుంది. ధ్యానం చేయాలి, ఎందుకంటే దానికి జీవం ఉంది. ఒక్క పదం మీరు యేసు అనే ఒక్క పదం మీ నోట్లో మీరు పలికితే పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి అడుగుతాడు, నీ ఏం కావాలి కుమారుడు అని అడుగుతాడు ఆయన. మరి ఆయన అలా అడిగే ఆ స్వరం మీకు వినిపించేట్టుగా మీ జీవితం ఉందా అని చూసుకోవాలి. యేసు అని పలికితే, ఉదాహరణకి చెప్తున్నా, లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పు కుమారుడా అని ఏం కావాలని అడుగుతాడు. మరి ఆ స్వరం వినిపించే ఆ జీవితం మనం జీవిస్తున్నామా? చాలా చాలా ముఖ్యం దేవుని రాజ్యంలో. ఇప్పుడు మామూలుగా మనం ధ్యానం చేసేటప్పుడు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసి ధ్యానం చేసేటప్పుడు పై కథలాగా చదివితే ఏం పని కాదు, అలా కథలాగానే వెళ్ళిపోతాయి. మరి లోపల వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు సముద్రంలో ఎన్నో నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ చూసుంటారు. మీరు సముద్రంలో చేపలు ఉంటాయి కదా, పైన ఉంటుంది, కింద వరకు కూడా వెళ్తాయి. చిన్న చేప అయినా పెద్ద చేప అయినా పైన ఉంటుంది, కింద కూడా వెళ్తుంది ఆ చిన్న చేప. అలా దూరిపోవాలి, లోతు వెళ్ళిపోవాలి. వచనములు ధ్యానం చేసేటప్పుడు లోతు వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ వచనములు మనతో మాట్లాడతాయి, మన జీవితంలో అది పనిచేస్తాయి, నరాల్లో అది ఉండిపోతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది లోపల వెళితే గాని యేసయ్య ఎవరో మనకు అర్థం కాదు. యేసయ్య పరిశుద్ధ గ్రంథంలో ఏమి చెప్పినారో అది మనకు అర్థం కాదు. యేసయ్య మన జీవితంలో ఏమయ్యున్నారో, ఏమి చేసి ఉన్నారో ఏం అర్థం కాదు. వస్తాం, వెళ్తాం, మనం కూడా చదువుతాం, అన్ని జరుగుతాయి. కానీ మీరు ఆలోచన చేస్తే మన జీవితంలో 99.9 వేసుకోండి, అదన్నీ లోక జీవితమే. అంతేనా? ఎప్పుడో ఒక్కసారి సంఘంకి వస్తాం. ఇప్పుడు వారాన ఒక్కసారి ఓ 2 గంటలు సంఘంలో గడుపుతున్నామంటే ఎన్ని శాతం మనం దేవుళ్ళు ఉన్నట్టు ఆలోచన చేయండి. మిగతా ఎక్కడున్నాం? పోనీ రోజు మన ఇంట్లో రూమ్లో ఉన్నా కానీ ఎంత టైం దేవుళ్ళో గడుపుతున్నాం ఆలోచన చేయండి. మొత్తం మనం ఎక్కువ ఉండేది ఎక్కడ? లోకంలో. ఇప్పుడు దేవుళ్ళో మనం ఉండాలంటే దేవునితో మనం సమయం గడిపితేనే కదా. దేవునితో గడిపే సమయం ఎంత? చాలా తక్కువ. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు ఆ వచనం మన కళ్ళు పడిందంటే ఆ వచనములు మన జీవితంలో పని చేయాలి. పని చేసేట్టుగా లోతుగా దాన్ని అర్థం చేసుకుని చదవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే యేసయ్యను మన జీవితంలో ఎలా పెట్టుకోకూడదు అంటే,
యేసయ్యను మన జీవితంలో ఎలా పెట్టుకోకూడదంటే, యాకోబు జీవితంలో సాయంత్రం వేళ దేవుడు వస్తే నైట్ అంతా ఉన్నా గాని తెల్లవారుజామున యాకోబును దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు వెళ్ళిపోయాడు కదా. మన జీవితంలో దేవుణ్ణి మనం అలా పెట్టుకోకూడదు. ఎలా పెట్టుకోవాలంటే, ఒక్కసారి దేవుడు మన జీవితంలో వచ్చిన తర్వాత ఇంకా దేవుణ్ణి వదలకూడదు. వే ఫేర్ ఫ్రెండ్ అంటారు. ఏమంటారు ఇంగ్లీష్లో? వే ఫేర్ అంటే దారిలో అలా వెళ్ళేటప్పుడు ఎవరో వస్తారు. ఇప్పుడు ట్రైన్లో వెళ్తాం కదా, ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎదురు కూర్చుంటారు. మరి ఏం చేస్తారు వాళ్ళు? మనం ముందు దిగుతారు, లేకపోతే వాళ్ళకన్నా ముందు మనం దిగిపోతాం. మన స్టేషన్ రాగానే మనం దిగిపోతాం. దేవుణ్ణి అలా పెట్టుకోకూడదు. వాళ్ళనే వే ఫేర్ ఫ్రెండ్ అంటారు. వే ఫేర్ ఫ్రెండ్ అంటే వెళ్ళే దారిలోనే ఫేర్వెల్ ఇచ్చేవాళ్ళు. వెళ్తున్నప్పుడే ఫేర్వెల్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఒకటి మనం ఇస్తాం వాళ్ళకి, లేకపోతే వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు. బస్సుల్లో, ట్రైన్లో, ఫ్లైట్లో జరగదు. ఫ్లైట్లో కూడా జరుగుతాయి, కనెక్టింగ్ ఫ్లైట్లో జరుగుతాయి. మనం కూర్చుంటాం, చాలా మంది దిగిపోతారు అక్కడ కదా. సో అలాగా మన జీవితంలో దేవుణ్ణి వేఫేర్ ఫ్రెండ్గా పెట్టుకోకూడదు. మనతోనే ఉండిపోయేట్టుగా మన జీవితం అంటే అంటే యాకోబు జీవితం ఎలా ఉండింటే దేవునిలో సాయంత్రం పూట వచ్చిన దేవుడు యాకోబు చెప్తే గాని వెళ్ళలేదు. అది చిన్న విషయం కాదు. నేను అందుకే మరీ చెప్తున్నా, మీరు అర్థం అవ్వాలని. సాయంత్రం వేళ వచ్చిన దేవుడు వెళ్ళిపోవచ్చు కదా. వచ్చి ఉద్దేశం ఏమై ఉండొచ్చు? దేవునికి యాకోబును ఆశీర్వాదం చేయాలని ఉండిండొచ్చు. ఆశీర్వదించేసి వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇది దేవుడని తెలిసిన వెంటనే యాకోబు వెంటనే ఏం చెప్పిండొచ్చు? నన్ను ఆశీర్వదించేసి నువ్వు ఇప్పుడే వెళ్ళిపో అని చెప్పిండొచ్చు. దేవుడా పని చేయలా, యాకోబు కూడా అలా అడగల. ఏం జరిగింది? దేవుడేమో ఆశీర్వాదం ఇవ్వడానికి లేట్ చేసినట్టు, యాకోబేమో ఆశీర్వాదం తీసుకోకుండా వదలలేనట్టు అలా జరిగింది. ఇద్దరికి ఇష్టమే. దేవుడు ఆశీర్వదించడానికే అక్కడ వచ్చింది. యాకోబు దేవుడు రాగానే ఆశీర్వాదం తీసుకోవాలనిసే ఉండింది. మరి అంత సమయం ఏంటి? ఆ సమయం అంతా మన జీవితం. బాగా అర్థం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మన జీవితాన్ని దేవుని వదలకూడదు అనేదే. ఇప్పుడు మనకు ఆశీర్వాదం ఏంటి? మనకి ఆశీర్వాదం అనేది ఏంటి? యేసయ్య మధ్యాకాశం రావాలి, ఎత్తబడే సంఘంలో, ఆ సంఘ గుంపులో మనం ఉండాలి, తీసుకెళ్ళిపోవాలి. అదే కదా మనకు ఆశీర్వాదం. చివరిలో జరిగే పెద్ద ఆశీర్వాదం కదా. మరి ఇప్పుడు మన జీవిత కాలం యేసయ్య మనతో ఉండాలి కదా, మనకు ఆశీర్వాదం ఉండాలి కదా. ఉంటేనే కదా అప్పుడు తీసుకెళ్ళేది. మరి మన జీవితాలు ఎలా మార్చుకోవాలి? మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? అన్ని ప్రశ్నలే. బైబిల్ నుంచి వచ్చామనుకోండి, ఒక్క వచనంలో ఒక్క పదం తీసుకోండి, 100,000 ప్రశ్నలు ఇస్తుంది. ఇప్పుడు దీనిపైన ధ్యానం చేస్తే ఇంకా మాట్లాడుతూనే ఉండొచ్చు. అన్ని వస్తూనే ఉంటది. దేవునికి సంబంధించిన విషయంలో అంత బాగుంటది. వినడానికి బాగుంటది, మాట్లాడడానికి ఇంకా బాగుంటది. ఇంకా జీవితంలో మరి అలా హృదయంలో తలపోసుకున్నట్టు పెట్టుకుంది కదా, అది ఇంకా బాగుంటది. అది అలా ఉండాలి మనం. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని చూస్తే, ఏం చేసినా చేయబోయినా ఏది దేవుని మన దగ్గర పెట్టుకుంటది. యేసయ్య మన జీవితంలో వస్తే ఆయన మన జీవితం నుంచి వెళ్ళకుండా మనతోనే ఉండి మన ఆశీర్వదిస్తూనే ఉండాలి అనే ఆ జీవితం ఎలాంటి జీవితం కలిగి ఉండాలి మనం? లోక జీవితాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి సన్యాసంగా వెళ్ళిపోవాలా, సాధుగా వెళ్ళిపోవాలా? అలా ఏం కాదు. ఇప్పుడు అలా చూస్తే యాకోబు అలా వెళ్ళిపోయాడా? లేదే. మరియ జీవితం అలా మారిపోయిందా? ఇప్పుడు యేసయ్యను శిశువుగా బయటికి వచ్చిన తర్వాత మరియా ఇంకా యోసేపుతో కలిసి పిల్లలు కనింది. లోక జీవితంలో వాళ్ళు కూడా ఉన్నారు. యాకోబు లోక జీవితంలో ఉన్నాడు, మరి కూడా లోక జీవితంలో మరి ఉండింది. మరి ఎలాంటి జీవితం కలిగి ఉన్నారు? దేవుడు వాళ్ళని వెతికి వచ్చేట్టుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరియ కడుపులో యేసయ్య శిశువుగా రావాలనింది దేవుని ప్రణాళిక, లేదు మరియ ప్లానా? దేవుని ప్రణాళిక. ఇప్పుడు ఈరోజు మన జీవితాలు చూస్తే దేవుడు మన జీవితంకి వచ్చి వెళ్ళకుండా వచ్చి ఆశీర్వదించి వెళ్ళేట్టుగా యాకోబు జీవితం జరిగినట్టు జరగాలి.
లేకపోతే మరియ జీవితంలో జరిగినట్టుగా మన జీవితంలో జరగాలి. అలా ఉండాలంటే మన జీవితంలో మనం ఏమి చేయాలి కదా? అది ఎందుకు ఎందుకు ఇవన్నీ మనం చేయాలి? ఎందుకు యాకోబు అలా చేశాడు? ఎందుకు మరి అలా చేసింది అని చూస్తే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 11వ వచనం తీయండి. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 11వ వచనం. ఆయన ఆయన పరిపూర్ణతల నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఏమర్థమైంది మీకు? ఇంకోసారి చదవండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. మీకు ఎవరికైనా మీరు మారు మనసు పొందిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకనే రావచ్చు. మీరు ఎవరికైనా యేసు ప్రభు దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి కొంతవరకు ఏదో పొంది ఉన్నాము అనే ఒక తలం ఉందా? ఉంటే చేయొద్దండి. అందరికీ ఉంది కదా? మరి యేసయ్యలో నుంచి మనం పొంది ఉన్నామంటే యేసయ్య పరిపూర్ణత కలిగి ఉన్నాడనే కదా అర్థం. ఆయన పరిపూర్ణతల నుంచి మనం కొంతవరకు తీసుకున్నాం. కొంత అంటే సంచకరువు అంటారు కదా. సంచకరువు తెలుగు పదం ఉంది. దేని అడ్వాన్స్ ఇవ్వడం. అడ్వాన్స్ ఇస్తారు కదా. ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేస్తే ఏమంటారు? భయాణం. ఏ ఊరు తెలుగుది? స్వచ్ఛమైన తెలుగా భయాణ. అంటే టోకెన్ ఆఫ్ అడ్వాన్స్ అంటారు కదా. ఆ డబ్బులు అనమాట, అలా ఇచ్చేదనమాట. ఇక్కడ మనకి యాక్చువల్గా మనకి ఇచ్చిన సంచకరువు దేవుడు, మనకి ఇచ్చిన సంచకరువు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ద్వారా ఆయన వరములు ఇచ్చి మనకి అర్థం చేస్తున్నాడు. ఏమని? ఈ లోక జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని వరం ఉండేవాళ్ళు కొన్ని అద్భుతాలు చేస్తారు, చూపిస్తారు, మనకు భాషల్లో మాట్లాడతారు, స్వస్థత వరం కలుగుతుంది. ఇవన్నీ కొన్ని అద్భుతాలు. ఇది సంచకరువు అన్నమాట. మరి ఇలాంటి జీవితమే మనకి యేసయ్యలో, అక్కడ ఆత్మీయ జీవితంలో యేసయ్యలో మనకి మొత్తం జీవితం అంతా అలాగే ఉంటది. దానికి సంచకరువుగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడిని. మరి ఇక్కడ మనం మాట్లాడేది ఆయన పరిపూర్ణతలో నుండి. ఎవరి పరిపూర్ణతలో నుండి? యేసయ్య పరిపూర్ణతలో నుండి ఏం చేసాం? కృప వెంబడి కృప. మనం కొంచెం ఏదో మనకు ఏదైతే కలిగిందో, ఏదైతే మనకు దేవుడి దగ్గర నుంచి వచ్చిందో అది మనం కొంతవరకు మనం పొంది ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ. మరి ఈ వచనం ఇక్కడ ఏం చెప్తుందంటే యేసయ్య దగ్గర పరిపూర్ణత ఉంది అని చెప్తుంది ఈ వచనం. అంతేనా? యేసయ్య దగ్గర పరిపూర్ణత ఉంది అని చెప్పేసి. ఇప్పుడు యేసయ్య దగ్గర పరిపూర్ణత ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం కొంతవరకు మనకు కావాల్సింది మనకు వచ్చింది, మనం కొంతవరకు మనం తీసుకున్నాం. మరి యేసయ్య దేంట్లో పరిపూర్ణత కలిగి ఉన్నాడు? ఇప్పుడు మనం ఏదో వచ్చింది మనం అనుకుంటున్నాం కదా, కొంతవరకు మనం తీసుకున్నాము, మనం బాగున్నాము, మనకు ఆశీర్వాదం కలిగింది, మనకి జీవితంలో మంచి జరిగింది అన్ని మనం అనుకుంటున్నాం కదా. అనుకుంటే యేసయ్య పరిపూర్ణత కలిగి ఉన్నాడు అంటే దేంట్లో యేసయ్య పరిపూర్ణత కలిగి ఉన్నాడు. దాని ద్వారా మనకి ఏదైతే వచ్చిందో అది మనం అనుకుంటున్నాము అని చూస్తే యేసయ్య ఎన్ని విషయములలో పరిపూర్ణత కలిగి తండ్రి యొద్ద నుంచి వచ్చారని చూస్తే ఇక్కడ ఆశ్చర్యంగా ఉంటది. ఆయన దైవాంశం ఉంది కదా, దైవత్వం అంటాం కదా, దైవాంశం. దాంట్లో పరిపూర్ణమైన దైవాంశం కలిగి ఉన్నాడు. ముందుగా దైవాంశంలో పరిపూర్ణమైన దైవాంశం, దైవత్వం కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన శరీరములో పరిపూర్ణమైన దైవత్వం అంటే తండ్రి కనిపించాడు, పరిశుధాత్మ దేవుడు కనిపించాడు, కుమారుడు కూడా. ఆ శరీరంలో పరిపూర్ణమైన దైవత్వం కనిపించింది. సో ముందుగా యేసయ్య ఆ పరిపూర్ణతలో, దైవత్వంలో పరిపూర్ణత కలిగి ఉన్నాడు. రెండవదిగా ఆయన శరీరధారిగా పరిపూర్ణత కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడి దగ్గర నుంచి అవతార పురుషుడిగా వచ్చినా గాని
పూర్తిగా శరీరధారిగానే వచ్చాడు ఆయన. అర్థమైందా? సి ఆయన శరీరంలో ఆయన దేవుణ్ణి చూపించాడు, మరి పూర్తి ఆయన శరీరధారిగానే వచ్చాడు. ఇక్కడ ఆయన శరీరధారిగానే పుట్టాడు, శరీరధారిగానే బతికాడు, శరీరధారిగానే కూడా మరణించాడు. ఆయన చాలా ఇంపార్టెంట్, ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుడు కదా, దేవుడు భరిస్తాడు, ఎంతైనా భరిస్తాడని మీరు అనుకుంటారేమో. ఆయన ఇబ్బందులు ఇక్కట్లు భరించేటప్పుడు దేవుడుగా భరించలా, శరీరధారినే ఉండి భరించాడు. అర్థమైందా? సరే, ఇప్పుడు రెండు చూసుకున్నాం. ఒకటి, దైవత్వంలో ఆయన పరిపూర్ణత కలిగి ఉన్నాడు. రెండవది, మానవత్వంలో పరిపూర్ణతగా కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన శరీరంలో ముగ్గురిని కూడా చూపించాడు. ఆయన తండ్రి ఎలా ఉంటాడో ఆ గుణగలను అన్ని చూపించాడు. కుమారుని మనం ముందే చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రూపంలో పనిచేసింది కూడా ఆ శరీరంలో మనకి చూపించాడు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన స్వస్థతలు, ఇవన్నీ కూడా ఆయన శరీరధారిగా ఉండి పరిశుద్ధాత్మ దేవుని లోపల పెట్టుకుని ఆయన అవన్నీ మనకు చూపించాడు. మూడవది వచ్చేసి, ఆయన కాచిన రక్తం ఉందే, ఆ రక్తం పరిపూర్ణమైన రక్తం. అందుకనే పనిచేసింది. ఎందుకంటే ఆయన కాచిన రక్తం పరిపూర్ణమైన రక్తం అని ఎందుకు చెప్తున్నామంటే, అది పరిపూర్ణమైన రక్తం కాబట్టి మన పాపములను, మన అతిక్రమములను అన్నిటినీ తుడిసివేసి మరి రానివ్వకుండా చేసింది. మీకు ఎంతవరకు అర్థమైందో? మన పాపములను ఒకసారి తుడిసివేయాలంటే అది అవే పని కాదు. ఇప్పుడు నేను చేసిన పాపములు ఉన్నాయి కదా, నేను చేసిన పాపములు నాకు ఎప్పుడు మర్చిపోదు. అలాగే మీకు కూడా మీరేమైనా తప్పులు, పాపములు, అతిక్రమములు చేసి ఉంటే మీకు ఎప్పుడు మర్చిపోదు. మరి యేసయ్య ఇప్పుడు నాకే మర్చిపోదంటే నన్ను సృష్టి చేసిన దేవునికి గుర్తుంటుందా? ఉండదా? ఉంటది. మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఒక్కసారి యేసయ్య రక్తం మీ పాపములను కడిగిన తర్వాత యేసయ్య గుర్తుపెట్టుకోడంట. ఏది? ఒక్కసారి మన పాపములను, అతిక్రమములను యేసయ్య రక్తం కడిగిన తర్వాత యేసయ్యనే గుర్తుపెట్టుకోడంట. దేవుడు గుర్తుపెట్టుకోవాలా, ఆయన గొప్ప వ్యక్తి, ఆయన గుర్తుపెట్టుకోవాలా. మరి నేను ఆ పాపములు చేసి ఉన్నాను కదా, నాకు గుర్తుండాలా? ఉంటుందా? ఉంటది కదా, చివరి వరకు ఉంటది. మరి దేవుడు చేసే పని ఏం తెలుసా? మీరు యేసయ్యలో ఆ పరిపూర్ణత కలిగిన ఆ యేసయ్యలో మీరు ధ్యానిస్తూ, మీరు జీవిస్తుంటే మీకు కూడా గుర్తుండకుండా చేస్తాడు. నాకు 11 సంవత్సరాలు అయింది. నా వ్యక్తిగతమైన సాక్ష్యం చెప్తే 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల నుంచి దేవుడు ఏర్పాట్లో వస్తే నాకు అప్పుడు మర్చిపోలా. వచ్చిన కొత్తలో ఏం మర్చిపోలా. నేను చేసిన అతిక్రమములు, పాపములు ఏం మర్చిపోలా. మరి దేవుణ్ణి ఎదగను దేవునికి సంబంధించిన విషయంలో నా లోపల వెళ్ళను. నేనేమవుతున్నా? కంప్లీట్ గా చేంజ్ అవుతున్నాను. పాత విషయంలో అన్ని వెళ్ళిపోతుంది. ఇది నా వల్ల అవే పనియా? ఆలోచన చేయాలి. దేవుడి విషయాలు లోపల వెళ్ళేటప్పుడు, దేవుని వచనములు లోపల వెళ్ళేటప్పుడు, దేవుని ఆ పదములు లోపల వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? అది నరాలు పనిచేస్తుంది. ఎందుకంటే దాంట్లో జీవం ఉంది కాబట్టి అది పనిచేస్తుంది. ఆ జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే యేసయ్యలో కలిగి ఉన్న పరిపూర్ణతల నుంచి మనకి కొంతవరకు మనం తీసుకుంటే ఇలాంటి పనులు జరుగుతుంది. ఇది మూడవదిగా. నాలుగవదిగా ఆయన జీవితం వచ్చేసి నీతిమంతునికి సంబంధించిన జీవితముగా ఉండింది. అందుకని ఆయన నీతి ఆయన రక్తం వల్ల కడగబడిన బిడ్డలందరికీ ఎలా ఉంది తెలుసా? ఆయన నీతి ఆయన రక్తం వల్ల కడగబడిన బిడ్డలందరికీ కూడా ఎలాగుందంటే, ఇంకా వాళ్ళకి కండమ్నేషన్ అనేది లేదు, అంటే నాశనం అనేది వాళ్ళకి లేదు. అర్థమైందా? ఒకవేళ ఇప్పుడు మనకు వయసు అయిపోయి మరణించినా గానీ ఆయన మత్యాకాశం వచ్చేటప్పుడు ఆ మట్టి శరీరం మహిమ శరీరంగా మారి లేదు, ఆయన వచ్చేటప్పుడు ప్రాణంతోనే ఉన్నామంటే మనకు మరణమే లేదు. ఈ మట్టి శరీరాలు ఇక్కడే ఉండిపోతాయి, మహిమ శరీరాలతో వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఆయనలో, ఆయన ఇచ్చిన నీతిలో మనకి నాశనం అయితే లేదు. ఇది నాలుగవది. ఐదవది ఏంటి అని చూసేటప్పుడు, ఐదవది ఆయన ఈ రోజు కూడా
తండ్రి కుడి పాసంలో కూర్చుని మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు ఈ రోజు కూడా. అంటే ఇప్పుడు మన ఈ లోకంలో ఉన్నాం. లోకంలో ఉండేటప్పుడు యేసు ఇక్కడ లేదు కదా, అక్కడ పైన వెళ్ళిపోయాడు కదా. అయినా కానీ ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ కూర్చుని మీకు నా కోసం, మనని కాపాడని కోసం, ఈ లోకనాథం నుంచి, సాతాను నుంచి కాపాడని కోసం మనకు ఏం చేస్తున్నాడు? అక్కడ విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే 24 గంటలు సాతాను తండ్రి యొద్ద కూర్చుని మన పైన నేరారోపణ మోపుతూనే ఉన్నాడు. ఆ నేరారోపణకంతా మీరు ప్రార్థన చేస్తున్నారా? మీకోసం, నా కోసం నేను ప్రార్థన చేస్తున్నానా? లేదే. 24 గంటలు సాతాను వేరే పని బాటలు లేకుండా అక్కడ కూర్చుని మనం ఈ లోకంలో చేసే తప్పుదములు అన్నిని తండ్రికి మాట్లాడి చెప్తూనే ఉన్నాడు. చూడు, నీ బిడ్డ అంటున్నావు, వాడు అక్కడ లోకంలో ఏం చేస్తున్నాడు చూడు అని చెప్తూనే ఉన్నాడు. మరి దానికోసం 24 గంటలు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యేసయ్య తండ్రి కుడిపాసంలో కూర్చుని యేసయ్య మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అందుకే యేసయ్య పేతురు దగ్గర చెప్పారు కదా, సాతాను నిన్ను శోధించడానికి కాదు, జల్లించడానికి. సాతాను నిన్ను జల్లించడానికి కోరుకుంటే నేను నీ కోసం ప్రార్థన చేసేను అన్నాడు. పేతురు చేసిన అదే ప్రార్థన మీకు నా కోసం 24 గంటలు అక్కడ తండ్రి యొద్ద యేసు ప్రభు విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. అది తర్వాత ఇంకా దేంట్లో పరిపూర్ణత కలిగి ఉన్నారు? యేసయ్య ఇంకా దేంట్లో పరిపూర్ణత కలిగి ఉన్నారు అంటే చూస్తే ఆయన మరణమును గెలిచి పరిపూర్ణై ఉన్నాడు. మరణమును గెలిచి ఉన్నాడు ఆయన. మరణమును గెలవడం అంటే అంత సులభమా? ఎవరి వల్ల కాదు. వాక్యంలో ఉంది, మరణమా నీ ముల్లెక్కడ. ఏముంది? మరణమా నీ ముల్లెక్కడ. ఆ మరణమును గెలిచి మనకు దాంట్లో పరిపూర్ణత ఇచ్చినాడు. ఆయన పరిపూర్ణత ఇన్నాడు. ఎందుకంటే మరణమును గెలవడం అంటే సాతాను ఓడించడం. మరణమును గెలవడం అంటే సాతాను ఓడించడం. సాతానే లేకపోతే అక్కడ మరణమే లేదు. సాతాను ఈ లోకం నుంచి తీసేస్తే, అగ్నిగుండంలో వేసేస్తే ఆ తర్వాత ఎవరికి మరణం లేదు. అర్థమైందా మీకు? జీవమే, ఆ తర్వాత మరణం లేదు. దాంట్లో అక్కడ పరిపూర్ణత కలిగి ఉంది. ఆ తర్వాత ఆయన పునరుద్ధరణ అయ్యాడు. పునరుద్ధరణ అయిన దాంట్లో కూడా పరిపూర్ణత కలిగి ఉన్నాడు. ఎలాగని అడుగుతారేమో. ఆయన పునరుద్ధరణ అయ్యేటప్పుడు ఏమైంది? ఆయన పునరుద్ధానంలో మనకి మారు మనసు కలిగింది. ఆయన పునరుద్ధానంలో మనకి మారు మనసు కలిగింది. మనం పూర్తిగా లోకం సంబంధించిన వాళ్ళు, మన లోపల రీజనరేషన్ జరిగింది. అంటే మన మనసు మారింది, కొత్త జన్మం అక్కడ కలిగింది. అది ఆయన పునరుద్ధానంలోనే. ఇప్పుడు యేసయ్య 33 సంవత్సరములు ఇక్కడ జీవించి తర్వాత శిలువ మరణం పొంది, ఆయన శిలువ మరణం పొంది శిలువలో వేలాడుతూ 3వ రోజు తిరిగి లేగలేదు అనుకోండి. ఆలోచన చేయండి. 3వ రోజు తిరిగి లేగలేదంటే ఏముంది? యేసయ్య వచ్చిపోయిన దాంట్లో ఏ ప్రయోజనం లేదు. 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. దానిపైన విశ్వాసం పెడితే మన జీవితాలు ఇక్కడ మారిపోతుంది, మారు మనసు కలుగుతుంది, రీజనరేషన్ కలుగుతుంది. దాంట్లో కూడా ఆయన ఏం చేశాడు? పరిపూర్ణంగానే ఉన్నాడు. ఆ పరిపూర్ణత నుంచి ఆయన పరిపూర్ణంగా ఉన్నాడు కాబట్టి ఆ పరిపూర్ణత నుంచి కొంత మనం తీసుకుంటే మనకు మారు మనసు కలిగింది. బాణగైన్ అంటాం కదా, అది మనకి ఇక్కడ కలిగింది. తర్వాత ఆయన ఆరోహణంలో పరిపూర్ణత కలిగింది. ఆరోహణం అంటే తెలుసు కదా, అసెన్షన్. ఆయన 3వ రోజు పునరుద్ధరణ అయ్యాడు. పునరుద్ధరణ అయ్యి వెంటనే పరలోకం వెళ్ళా. మరి ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాడు ఆయన? 40 రోజులు ఇక్కడే ఉండి చాలా మంది కనిపించని చెప్పాం కదా. ఆ తర్వాత ఆరోహణం అయ్యాడు. ఆరోహణం అయ్యేటప్పుడు ఆయన మాత్రం పోలా. ఎవరితో వెళ్ళాడు ఆయన? పాతాళంలో ఉన్న పరదేశును. ఎక్కడ? పాతాళంలో ఉన్న పరదేశు అనే అబ్రహాం రొమ్ములో ఉన్న దేవజనులను అంతమందిని, దేవుణ్ణి ఎవరు నమ్ములో అంతమందిని ఆ చెరగ పట్టుకుని ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు అంతమందిని తీసుకెళ్లి అక్కడ సాక్షిగా, అక్కడ కూడా పరిపూర్ణత. అది మనకు బహుమానంగా వచ్చింది. రేపు మనం మరణిస్తే
మనం కూడా ఏమవుతాం? పునరుద్ధరణలు అయ్యి అక్కడ ఆరోహణం మళ్ళీ వెళ్తాం. అది ఆయన ఇచ్చిన బహుమానం. దాంట్లో కూడా పరిపూర్ణత కలిగి ఇలాగా ఎక్కడ చూసినా మీరు మాట్లాడండి యేసు ప్రభు గురించి పరిపూర్ణత ఉంటది. దేంట్లో ఉంటది? మనల్ని శమించిన దాంట్లో పరిపూర్ణత ఉంటది. తర్వాత మన మనసు మార్చిన దాంట్లో ఒక పరిపూర్ణత ఉంటది. తర్వాత మనల్ని పవిత్రపరుచుకు వచ్చే దీంట్లో ఒక పరిపూర్ణత ఉంటది. మనల్ని కాపాడుతున్న దీంట్లో ఒక పరిపూర్ణత ఉంటది. ఆ తర్వాత మనను పూర్తిగా అంటే ఒక పర్ఫెక్షన్ దాన్ని ఏం చెప్పాము తెలుగులో? మనల్ని సంపూర్ణంగా చేసి అంటే ప్రతి మెట్టు మనను మార్చి 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 యేసయ్య పోలికలు తీసుకొస్తా గానీ మనం ఆయనతో వెళ్ళాం కదా, దాంట్లో కూడా ఒక పరిపూర్ణత కలుగుతుంది. ఇప్పుడు ఏ సమయంలో పరిపూర్ణత మనకి తెలుస్తుంది కలుగుతుంది అంటే మనం ఎక్కడ ఇబ్బందులు ఉన్నామో ఇక్కట్లో ఉన్నామో అప్పుడు ఒక్క చిన్న ప్రార్థన చేసేటప్పుడు. ఇప్పుడు నా జీవితంలో చూస్తే డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి మార్చ్ సెకండ్ వీక్ వరకు నానావిధ బాధలు, మామూలు బాధలు కాదు. నాకు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది కదా, దీంట్లో చాలా బాధలు. మరి ఈ బాధలను భరించేనా లేదు దాని నుంచి నేను బయటకు వచ్చానంటే నేను సింపుల్గా యేసయ్య పేరు వాడుకుని బయటకు వచ్చాను. మీరు చూడండి ఈ 3 నెలలు కూడా ఎంతో కష్టమున్నా కానీ ఒక్కసారి కూడా ఫ్రైడే సర్వీస్ ఆగిందా? మీకు ఎవరైనా తెలుసా? నాకు భయంకరంగా ఇలా ఉంది. నేను చెప్తే కానీ మీకు తెలియదు కదా. స్టండ్ పడినా కానీ వాక్యం జరుగుతుంది, స్టండ్ పడ ముందు వాక్యం జరుగుతుంది. 3 నెలలు 3.5 నెలలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆ బాధ నుంచి బయటికి తీసుకొచ్చింది యేసయ్యనే. ఒక్క ప్రార్థన ఒకలాగా ఉండేటప్పుడు అంటే ఆ బాధలు చెప్పుకోలేము. మా ఇంటి వాళ్ళకి తెలుసు నేను ఎంత బాధల కింద వెళ్ళని చెప్పి వాళ్ళకి తెలుసు, చూస్తున్నారు. సో ఇక్కడ ఒక్క ప్రార్థన, యేసయ్యా నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, ఇవన్నీ నువ్వు దీని ముందే భరించావు. ఇవన్నీ మనం తప్పించి తీసుకొచ్చేది ఎవరు? యేసయ్యనే. ఎందుకు? ఆయనలో పరిపూర్ణత ఉంది కాబట్టి ఆ పరిపూర్ణ నుంచి కొంత మనం తీసుకుంటున్నాము. దాని తర్వాత మీరు బాగా కలిగి ఉన్నారా? అది ఆయన దగ్గర నుంచి వచ్చిన కొంతమే. ధనవంతుడు కాదా యేసయ్య? అంటే మీకు నాకు కాదు, లోకముండ మానవులు అందరూ ఊహించినా కానీ ఆ ఊగాని అందరినీ అంత పెద్ద ధనవంతుడు ఆయన. మీరు ఏదో కొద్దిగా గొప్ప కలిగి ఉంటే అది ఆయన దగ్గర నుంచి వచ్చిందే. తర్వాత మీకు జ్ఞానం ఉందా? ఆయన దగ్గర వచ్చిందే, జ్ఞానవంతుడు ఆయన. ఇంకా మీకు శక్తి ఉందా? ఆయన దగ్గర నుంచి వచ్చిందే. మీరు ప్రేమ కలిగి ఉన్నారా ఇతరులతో? ఆయన దగ్గర నుంచి వచ్చిందే. ఇంకా ఏమి కావాలన్నా అన్ని ఆయన దగ్గర నుంచి వచ్చిందే. ఎందుకంటే ఆయనలో, యేసయ్యలో, ఇది చాలా బాగుంటుంది, యేసయ్యలో తండ్రి అయిన దేవుడే సంతోషించాడంట పరిపూర్ణత ఉందని. ఇది తండ్రిని దేవుడు అంటే ఊహించలేనంత ఒక క్యారెక్టర్ కదా. ఆ తండ్రిని దేవుడు సంతోషించాడంట యేసయ్యలో పరిపూర్ణత ఉంది అని. ఎంత గొప్ప విషయం చేశారా? అంత గొప్ప యేసయ్యలో మనం కట్టబడి ఉన్నాం. అందుకని ఈరోజు యాకోబు జీవితం దేవుడు ఏం చేశాడు తెలుసు మనకి. మరియ జీవితంలో దేవునికి సంబంధించిన విషయంలో హృదయంలో తలపోసుకుని దాన్ని అలా లోపల పెట్టుకుని సంతోషించి అవగాహన కలిగి జీవిస్తుంది. మరి ఈరోజు మన జీవితంలో ఎందుకంటే యేసయ్యలో పరిపూర్ణత అనేది ఒక జీవజలపు ఊట లాంటిది. నేను నీటి ఊట అని చెప్పలా, జీవజలపు ఊట అంటే దానికి అర్థం తెలుసా? దాని నుంచి కొంత తాగితే ఇంకా మరణం ఉండదు. అది జీవజలపు ఊట అంటే. అర్థమైందా? ఆ ఊట ఎప్పుడు ఆగదంట. యేసయ్యలో ఉండే పరిపూర్ణత ఒక జీవజలపు ఊట లాంటిది. నీకు ఎంత కావాలో వెళ్ళి తీసుకుంటున్నాడు దేవుడు. ఈరోజు విశ్వాస బిడ్డ అయిన నువ్వు యేసయ్యని నమ్ముకున్నావు, నీకు దాంట్లో ఎంత కావాలో అంటే ఇప్పుడు ఇంతవరకు మాట్లాడిన ధ్యానించిన యేసయ్య పరిపూర్ణతలో దేంట్లో పరిపూర్ణత కలిగి ఉన్నాడో దాంట్లో నీకు ఏం కావాలి, ఎంత కావాలి, నువ్వు వెళ్ళి తెచ్చుకో. సాయంత్రం వచ్చిన యేసయ్యను యాకోబు వదలడు, ఆశీర్వదించేవరికి వదలలేదే.
మరియ కంటి ముందు అన్ని జరుగుతుంటే మరియ సైలెంట్గా ఏం చేస్తుంది? అన్నిటిని లోపల హృదయంలో తలపోసుకుంది. ఎంజాయ్ చేస్తుంది మరియ, నా జీవితంలో ఇలా జరుగుతుందని. మరి ఈరోజు యాకోబు ఎలా దేవుని బిడ్డ, అలాగే మరి ఎలా దేవుని బిడ్డ, అలాగే మీరు నేను కూడా అంతేనా? మనం కూడా అంతే కదా. మరి మనకు కూడా యేసయ్య పరిపూర్ణత నుంచి మనం ఏమడిగినా ఆయన కూడా ఇస్తాడు కదా. మరి దాని తగ్గట్టు మన జీవితం చేసుకుంటున్నామా అనేది ప్రశ్న వేసుకోండి. సో ఇక్కడ యేసయ్య దగ్గర ఉండే ఆ పరిపూర్ణత ఈ రోజు మనం కొంచెం తీసుకుంటే అక్కడ తక్కువైపోదు. ఏది మనం కొంచెం తీసుకుంటే లేదు, కోట్లాది మంది యేసయ్య పరిపూర్ణతని కొంచెం తీసుకుంటే ఏమేమి కావాలో తీసుకున్నా కానీ అది తక్కువ అవ్వదు. అందుకని అలాంటి ఒక గొప్ప దేవుణ్ణి కలిగిన మనం వచ్చేసి ఈరోజు మరియలాగా అన్నిటినీ మనం ఏం చేయాలి? ఆ మాటలు వినే మాటలు అన్నిటినీ మనం దాని హృదయంలో తలపోసుకుని అలాంటి జీవితమే, ఆ జీవితమునే మనం పాటించి యేసయ్య సంబంధులుగా, దేవుని సంబంధులుగా మనం ఉండి మనం ఏం చేయాలి? దేవునికి మహిమకరమైన ఒక జీవితం జీవించడానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక.